హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు నందువాల్. ఈరోజు అయితే కొబ్బరితో ఒక మంచి స్వీట్ రెసిపీ చూసుకుందాం. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో కేవలం 10 నిమిషాల్లో టేస్టీగా ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ అయితే కొబ్బరిని ఇలా తీసుకున్నాక వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న కొబ్బరి పీసెస్ని శుభ్రంగా కడుక్కుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పీసెస్ని మిక్సీ పట్టుకుందాం. కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి, మరీ మెత్తగా పట్టుకోకూడదు. మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడిని కొలిస్తే నాకు 2.5 కప్పుల కొబ్బరి పొడి వచ్చింది. 2.5 కొబ్బరి పొడికి బెల్లం కొలత వచ్చేసి 1.5 కప్పులు అవుతుంది. స్వీట్ కొంచెం తక్కువ తినాలనుకుంటే తగ్గించుకోవచ్చు. ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది. ఎక్కువ అవ్వదు, తక్కువ అవ్వదు, కరెక్ట్గా బెల్లం పాకానికి సరిపోతుంది కొబ్బరికి. ఇప్పుడు దీన్ని బాండీలోకి యాడ్ చేసుకున్నాక ఒక 1/2 కప్పు వరకు నీళ్ళు పోసుకొని బెల్లాన్ని బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే పాకం అనేది మనకి త్వరగా వచ్చేస్తుంది. కలుపుకుంటూ ఉండాలి, లేదంటే పాకం మాడిపోతుంది. ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకుని బెల్లం వేసి చూస్తే మనకి ఉండపాకం రావాలి. అరిసెల పాకం అంటారు కదా, అట్లా ఉండపాకం రావాలి. ఇక్కడైతే పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి. ఒక 2-3 మినిట్స్కి ఒకసారి కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఒక 5 మినిట్స్కి 5 to 10 మినిట్స్కి మనకు కొబ్బరి బర్ఫీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 2 యాలకులు దంచి వేసుకోవాలి. అలాగే 2-3 స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి ఆప్షన్, మీ ఇష్టం, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు. మనకైతే కొబ్బరి బర్ఫీ చాలా టేస్టీగా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా మనం షేప్స్ అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే లడ్డూలా అయినా చుట్టేసుకోవచ్చు. ఇంతే అండి, చాలా సింపుల్గా హెల్తీగా మనకి కొబ్బరి బర్ఫీలు అయితే రెడీ అయిపోయినాయి. వీటిని ఎయిర్ టైట్ జార్లో స్టోర్ చేసుకున్నట్లయితే 20 to 30 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి, పాడవవు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.